ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ టు 999 ఇండియా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే పుష్పగిరికి అయితే వెళ్తున్నాము. దాన్ని రెండవ కాశీ అని కూడా పిలుస్తారంట పుష్పగిరిని. నాకు కూడా ఇందాకే తెలిసింది. ఇది ఎంతవరకు నిజమో మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మమ్మీ, చిక్కు ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మిగతాది పోతా మాట్లాడుకుందాం. వచ్చేయండి మాతో పాటు మీరు కూడా. అంతలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టేసి హైప్ ఇచ్చేసేయండి. మిగతాది పోతా మాట్లాడుకుందాం. మనకైతే ఈ పుష్పగిరి వచ్చేసి కడప నుంచి మైదుగురికి పోయే రూట్ లో చెన్నూరు దాటుతానే ఒక డైవర్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ కి. అటు వెళ్ళాలన్నమాట. ఎవరు చెప్పిండ్రు మమ్మీ నీకు సెకండ్ కాశీ అని పుష్పగిరి? మాకు కూడా తెలీదు. ఇందాకే తెలిసింది. అది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి మీరు. సో మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాము. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. వెళ్ళి వచ్చి మళ్ళీ రేపటికి వీడియో తీసుకోవాలి. సో కేల్కతం దుకాన్ బాన్ పుష్పగిరి. అక్కడ వజ్రాలు కూడా ఫేమస్ అని ఇంతకుముందు యూట్యూబ్ లో చూసిన. వజ్రాల వేట చూద్దాం. మనం కూడా ట్రై చేద్దాం. దొరుకుతాయేమో, వజ్రాలు దొరుకుతాయేమో చూద్దాం. అట్నే ఫస్ట్ అయితే గుడి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. బాగుంటది గుడి, ఏరు పక్కన సూపర్ ఉంటది గుడి. చూపిస్తా మీకు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చినాం. సబ్జైలు ఇక్కడ పెట్రోల్ బాగుంటది. నేను ఎప్పుడూ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా ఇటు కడప సైడ్ అయితే ఇక్కడ పట్టిస్తా. బద్వేల్ సైడ్ అయితే బెటాలియన్ దగ్గర పట్టిస్తా. అండ్ ఇంక ఇట్లా తిరుపతి సైడ్ అయితే హెచ్పి, మేము వీడియోలు తీస్తాం కదా, భారత్ అండ్ హెచ్పి, అక్కడ పట్టిస్తా. సో మనమైతే ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని బయలుదేరాల. జై పుష్పగిరి సెకండ్ కాశీ. మన ఛానల్ 999, మనం పెట్రోల్ పట్టించేది 999. చెన్నూరు దాటుతానే కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు పోతానే లెఫ్ట్ సైడ్ కి ఉంటదండి. ఇదే ఎంట్రన్స్. నేను గిరి ప్రదక్షిణ అరుణాచలంలోనే చేస్తారు అనుకునేవాడిని. ఇదో ఇక్కడ కూడా చేస్తారంట. మీ సైడ్ గిరి ప్రదక్షిణ ఎక్కడెక్కడ చేస్తారో చెప్పండి. జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. కార్లు చూడండి ఎన్ని పార్కింగ్ చేసి ఉన్నాయో. మేము ఇంకా లోపలికి పోకుండా ట్రాఫిక్ జామ్ అవుతుందని కార్ అయితే ఇక్కడ సైడ్ కు పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా నడుస్తా వెళ్ళాలి. గుడి పక్కకే ఏరు ఉంటది. ఇందులో స్నానాలు చేస్తే మంచిదంట. సో మేమైతే ఇప్పుడు ఇందులో స్నానాలు చేయాలి. ఇది ఒక టాస్క్. ఈ చలికి ఇది ఒక టాస్క్ మనకి. వీళ్ళేమో ఎంచక్క ఒకరిని ఒకరు ముంచుకుంటా ఉన్నారు, ఆడుకుంటా పాడుకుంటా మునుగుతున్నారు. ఇందులో కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా స్నానాలన్నీ చేసేసి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఆ గుడి గురించి అయితే కొద్దిసేపు మాట్లాడుకుందాం. మనం కూడా గుడి గురించి తెలుసుకుందాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంకా ములగాలనిపిస్తుంది. నీకెట్టింది ఎక్స్పీరియన్స్? చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం. ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో పుష్పగిరి అనే గ్రామంలో ఉంటది ఈ గుడి 7వ శతాబ్దంలో స్థాపించబడింది. త్రేతాయుగంలో రాముడు ఇక్కడ వైద్యనాథేశ్వరుని పూజించిండంట. అతన్ని పూజించగా పూలు ఎత్తుగా పెరిగిపోయినాయి. అందుకని దీనికి పుష్పగిరి అనే పేరు వచ్చింది. ఈ గుడి వచ్చేసి చోళుల కాలం నాటి నుంచి ఉంది. ఏదేమైనా అప్పట్లో కట్టడాలు భలే డిఫరెంట్ గా ఉండేటి. ఇప్పుడు అంత కడుతున్నారు కానీ అప్పుడు అంత పర్ఫెక్షన్ రావట్లేదు గుళ్ళకి. ఈ గుడి లోపల నుంచి అయితే బయటకు ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇది వచ్చేసి గర్భగుడి. ఈ వ్యూ పాయింట్ చూడండి. పక్కనే గుళ్ళో నుంచి బయటికి ఇలా వస్తే మనకైతే ఏర్ అయితే కనపడుతుంది. ఇది పెన్నా నది. అద్దో ఇప్పుడు అసలైన వేట. ఏదో అక్కడ మీకు కనపడుతున్నారా దూరంగా ఇద్దరు? వాళ్ళైతే వజ్రాలు దొరుకుతాయేమో అని చెప్పి వెతుకుతున్నారు. ఇక్కడ చాలా మంది ఇలా వచ్చి వెతుక్కుంటా ఉంటారు. ఇదో వీళ్ళు కూడా వజ్రాల కోసమే వెతుకుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడ టెంట్లు వేసుకొని మరీ వెతుకుతున్నారు. యాక్చువల్ గా ఇక్కడ ఒక గొర్రెల కాపరికి దొరికినాయి అనమాట. అందుకే వీళ్ళు వెతుకుతున్నారు. మన కార్ ఏమో చూడండి అందరు ఇరికిచ్చేసి పెట్టినారు. ఇప్పుడు ఇది ఒక టాస్క్, మళ్ళీ కారు బయటికి తీసుకోవాలంటే. సక్సెస్ఫుల్ గా వచ్చిన పని అయితే కంప్లీట్ చేసుకుని దర్శనం కూడా ఇప్పుడే అయింది. చాలా బాగా అయింది దర్శనము. నేను ఇన్ని కార్లు ఉంటే చాలా లేట్ అయిద్దాం అనుకున్నా, కానీ అందరూ ఇక్కడ ఎక్కువ ఉన్నారు పెద్దలకు పెట్టుకునేదానికి. గుళ్ళో నార్మల్ ఫ్రీగానే ఉంది. సో ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. ఇంకే నెక్స్ట్ ఇంటికి చలో గర్కి.